మాట్లాడుకోబోతున్నాము. ప్రతి ఇంట్లో ఒక నలుగురిలో ఒకరు ఖచ్చితంగా ఒబేసిటీ అంటే ఊబకాయ సమస్యతో ఉన్నారు. ఉంటా ఉంటా ఇంకా కూడా రానున్న ఫ్యూచర్ లో చాలా ఉండబోతుంది కాబట్టి ఆ మన కంపెనీ కూడా ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ చేసింది తన ప్రోగ్రామ్ కూడా. అంటే ఇప్పటికీ చాలా మంది వెయిట్ తగ్గడం వల్ల మెయిన్ గా ఈ నేలకు కూడా ఎంత బరువు తగ్గిస్తున్నాం అన్నది కూడా గమనించాల. అంటే ఒక్కొక్క మనిషి 10 kgs తగ్గినా ఒక 100 మంది అయితే ఎంత ఎంత బరువు తగ్గి ఉండాలి? భూమికి కూడా భారం చాలా తగ్గి ఉంటది కదా. అలాంటి బరువు అనేది చాలా సమస్య. అంటే ఇప్పుడు మనం విన్న వీడియోలో తెలుస్తుంది కదా మనకు, దానివల్ల ఎన్నెన్ని హెల్త్ ఇష్యూస్ మనం అనుభవిస్తామన్నది కదా. ఆ భయంతో చాలా మంది చాలా ఫుడ్ని అవాయిడ్ చేస్తారు పాపం. తినాలని కోరుకున్నా వాళ్ళ బరువు వాళ్ళని భయపెట్టేస్తుంది. నేను తినొచ్చో లేదో అనే భయంతో కూడా చాలా మంది చాలా కోరికలను ఆపేసుకొని లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తూనే ఉన్నా కానీ బరువు తగ్గరు పాపం కదా. అలాంటి బరువు అనే ఒక సమస్యను మనం ఎలా ఎంత ఈజీగా మన చేతిలో ఉంది అవకాశం అనడానికి చూపించడానికి ఒక గ్రేట్ లీడర్ తను కూడా అందులో నుంచే వచ్చి ఈరోజు మనకు ఒక సెషన్ చేస్తున్నారు, మనకు నాలెడ్జ్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. గ్రేట్ థింగ్ కదా, చాలా బాగుంటుంది. అందరూ జాగ్రత్తగా వినండి, మనకు ఉపయోగపడుతుంది. మనతో జీవించే ప్రతి ఒక్కరికి ఈ క్లాస్ ఉపయోగపడుతుంది. మనం చెప్పే కొన్ని మాటలు వాళ్ళ లైఫ్ ని కూడా మార్చొచ్చు, ఇక్కడ విని చెప్పే మాటలు కూడా. ఓకేనా? ఓకే, మరి స్పీకర్ ఇన్వైట్ చేద్దామా? ఇన్వైట్ చేసేటప్పుడు అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుందేమో కదా. ఎందుకంటే స్పీకర్ కి ఏ మీటింగ్ లో అయినా కానీ జనాలను చూస్తే ఉత్సాహం వస్తుందట, అంతే కదా. ఓకే, మనం స్పీకర్ ని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మేరీ రవి అండ్ డయాస్. థ్యాంక్ యూ మేడం. నా పేరు మేరీ, హస్బెండ్ పేరు వచ్చేసి రవి, అప్లయన్స్ వచ్చేసి సరిత మేడం మల్లేష్ సార్, మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆర్నాల్డ్ మేడం. ఈరోజు మనము టాపిక్ వచ్చేసి ఓబీసీ అండ్ వెయిట్ లాస్ గురించి నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తూ చెప్తాను. వెల్కమ్ అందరికి. ఒబిసిటీ వెయిట్ లాస్ గురించి. నా పేరు మేరీ రవి, ఫస్ట్ చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి అండర్స్టాండింగ్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అంటే ఏమిటి, డైట్ అనేది కూడా ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఇప్పుడు మనము సైన్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే సైన్స్ పరంగా అయితే మనకు నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో మీరు అందరూ పెన్ను బుక్ తీసుకొని రాసుకుంటారని, జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా నేను. ఓకే, టుడే సెక్షన్స్ ఇక్కడ వచ్చేసి ఒబిసిటీ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనము వాట్ ఈస్ కాజ్ ఆఫ్ ఒబిసిటీ మనము ఎందుకు తెలుసుకోవాలి, మెటబాలిజం అంటే ఏమిటి, ఏ కేటగిరీస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అనబాలిజం అంటే ఏమిటి, కెటబాలిజం అనబాలిజం వెయిట్ లాస్ లో ఎలా హెల్ప్ అవుతుంది, మనము రోజు ఉండే హ్యాబిట్స్ కానీ మన వెయిట్ లాస్ హెల్త్ కి రోజు ఉండే హ్యాబిట్స్ ఎలా రిలేటివ్ అవుతూ ఉంటాయి చాలా మందికి తెలుసు.
అంటే ఎన్ని రకాల డైట్ వాడినా కానీ హెల్త్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేయకుండా మీరు వెయిట్ లాస్‌కి వెళ్ళాలి అనుకోండి. అది అవ్వదన్నమాట. అంటే వెయిట్ లాస్ అవ్వదు. సో, ఇక్కడ ఆహ్, మన బాడీ టైప్స్ నువ్వు మ్యూట్లో ఉన్నావురా, మ్యూట్లో ఉన్నావు. సారీ సార్. ఓకే. సారీ అందరికి. నేను మ్యూట్‌లో ఉన్నానని చూసుకోలేదు. ఓకే. సారీ. ఇక్కడ అండర్‌స్టాండింగ్ వెయిట్ లాస్. సో, వెయిట్ లాస్ అంటే ఏమిటి? డైట్ అంటే ఏమిటి? మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము సైన్స్ గురించి తెలుసుకుందాం. నాలెడ్జ్ కూడా ఉంటుంది. మీరు పెన్ను, బుక్ తీసుకొని రాసుకోండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు మనము వాట్ ఈస్ కాజెస్ ఆఫ్ ఒబెసిటీ గురించి తెలుసుకుందాం. మనము ఎందుకు తెలుసుకోవాలి అంటే మెటబాలిజం అంటే ఏమిటి? ఏ కేటగిరీస్, ఏ టైప్ ఆఫ్స్ ఉంటాయి? అనబాలిజం అంటే ఏమిటి? కెటబాలిజం అంటే ఏమిటి? వెయిట్ లాస్‌లో ఇవి ఎలా హెల్ప్ అవుతుంది? మనం రోజు ఉండే హ్యాబిట్స్ గానీ, మన వెయిట్ లాస్ హెల్త్‌కి రోజు ఉండే అంటే హ్యాబిట్స్ అన్నమాట అవి. ఎలా రిలేట్ అవుతుంది అని చాలా మందికి తెలుసు. ఎన్ని రకాలు డైట్ వాడినా కానీ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే అది క్లియర్ చేయకుండా మీరు వెయిట్ లాస్‌కి వెళ్ళాలి అనుకోండి. అది అవ్వదన్నమాట. అంటే వెయిట్ లాస్ అనేది ఇక్కడ జరగదు. సో, మన బాడీ ఏ టైప్స్ ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. మన బాడీకి కాంపోజెస్ ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. మనకి హార్మోన్స్ అనేటివి ఉంటాయి. అసలు వెయిట్ లాస్‌కి మనము ఓన్లీ డైట్ ఫాలో అవుతే కరెక్ట్‌గా ఉంటాము. ఫుడ్ తక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము. ఎక్సర్‌సైజ్ ఎక్కువ చేస్తే వెయిట్ లాస్ అవుతాము. ఇలాంటి అపోహలు అందరికీ ఉంటాయి. జనరల్‌గా అందరూ అదే అని తెలుసుకుంటాము. సో, సైన్స్ పరంగా హార్మోన్స్ అనేవి మన వెయిట్ లాస్ పైన ఎలా యాప్స్ పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం. అండ్ ఒబెసిటీ ఇంకా కొన్ని హార్మోన్స్ ఉంటాయి. లెప్టిన్ హార్మోన్ గాని, గ్రెలిన్ హార్మోన్ గాని, ఇన్సులిన్ హార్మోన్ అని మనకందరికీ తెలుసు. ఇన్సులిన్ సెన్సిటివ్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది అందరికీ తెలుసు. మనం తినే ఫుడ్ ఇన్సులిన్ రెస్పాన్స్. మన బాడీ మొత్తం దీని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. వీటితో పాటు ఫ్యాట్ లాస్‌కి ఎలాంటి హార్మోన్స్ అనేది రిలేషన్ ఉంటాయి. ఈ హార్మోన్స్ అంటే ఏమిటి? మనం తెలుసుకుందాం. కాజెస్ ఆఫ్ ఒబెసిటీ. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అందరూ మీ దగ్గరికి ఒక హెల్త్ కోచ్‌గా మారాలి. మిమ్మల్ని మీరు ఫస్ట్ సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళకి అడ్వైస్ చేయగలుగుతారు. అది హెల్త్ పరంగా కానియ్యండి, లేదా స్ట్రెస్ గురించి గానియ్యండి, ఒబెసిటీ గురించి గానియ్యండి, ఓవర్ వెయిట్ ఉన్నారని గానియ్యండి, దాని వలన మీ స్కిన్‌ని గాని, హెయిర్‌ని గాని కరెక్ట్ లేదు. ఎలాంటివి అయినా కానీ ఫస్ట్ సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసిన తర్వాత మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్లి
బరువు తగ్గాలి అని అన్నారు అనుకోండి. ఓకే. మీరు ఇంత బరువు ఉన్నారు, ఇంత తగ్గాలి అంటే మనం ఇది చేస్తే తగ్గుతారు అని మాత్రం చెప్పవద్దు. ఎప్పుడైతే హెల్త్ కోచ్‌గా అవుతున్నామో మనము అయినప్పుడు పర్టిక్యులర్‌గా అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏమిటి? చాలా మంది వాళ్ళు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు గదా! ఎన్నో ప్లేసులకి వెళ్తారు. వాళ్ళ ప్రాబ్లమ్‌ని ఎవరు వినరు. ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్టర్స్ అయితే వింటారా? వినరు. డాక్టర్స్‌కి గూడా టైం ఉండదు. సో, చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే చెక్ చేసుకోవాలి కాబట్టి డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి పేషెంట్స్ ఎక్కువొచ్చినప్పుడు వాళ్ళని చెక్ జేసుకోవాలి గాబట్టి వాళ్ళకు టైం అనేది లేదు. వాళ్ళ బాధలన్నీ మనము వినాలి. డాక్టర్స్ ఇక్కడ వినడానికి టైం ఉండదు గాబట్టి మనము ఒక కోచ్‌గా ఉన్నప్పుడు వాళ్ళ బాధల్ని మనము వినాలి. ఒకేసారి చెప్పరు కాబట్టి మెల్లమెల్లగా అడగాలి. ఫస్ట్ ఒబెసిటీ గురించి తెలుసుకున్నాము. కాబట్టి ఒబెసిటీకి కారణాలు ఏమిటి అనేది ఫస్ట్ వాళ్ళని అడగాలి. కారణం తెలియకుండా ఎందుకు బరువు పెరిగినారు? మనకి తెలియకుండా ట్రీట్ చేయలేము. బరువు ఎందుకు పెరిగినారు? ఫస్ట్ క్వెషన్ మీకు ఉండాలి. వాళ్ళకి తెలీదంటే నార్మల్‌గా పెరిగినాను అన్నప్పుడు మీరు మీరు ఈ క్వెషన్‌ని అడగాలి. అదేమిటి? మీరు తినడంలో ఎక్కువగా తింటున్నారా? నార్మల్‌గా తినడం కన్నా ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ పోస్ట్ తర్వాత కూడా బరువు పెరిగే అవకాశం గూడా ఉంటుంది. ఎనవల్మెంట్ చేసే జెన్స్ వలన ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. బరువు పెరిగే అవకాశం ఉంది. తినే ఫుడ్ కరెక్ట్ టైంకి తినడం లేదు. ఎక్కువగా ఫుడ్ తింటున్నారు. ఇలాంటి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి అన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా కొంతమందికి ఏది ప్రాబ్లమ్ ఉండదు. ఫుడ్ కరెక్ట్‌గా ఉండదు. వాళ్ళకి బరువు పెరిగిపోతూ ఉంటారు. కొన్ని మెడిటేషన్స్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి. మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్‌ను ఏది తీసుకున్నా కూడా వెయిట్ పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలా వాళ్ళు వెయిట్ పెరిగినారు అని అడగాలి. ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం వల్ల గూడా మీరు వెయిట్ పెరిగారా అని మనం అక్కడ అడగాలి. లేదంటే పీసీఓడీ, హార్మోన్స్ ఇంబాలెన్స్, పాలిసిస్టిక్ ఓవరీస్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అయితే అది గూడా వాళ్ళకి బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీని వల్ల గూడా వాళ్ళు బరువు పెరుగుతారు. ఇవి అన్నీ మనము అక్కడ అడగాలి. అడగకపోతే మనకు తెలియదు. వాళ్ళకి కూడా చెప్పలేరన్నమాట వాళ్ళు గూడా. సో, మీరు ముందు ఎందుకు చెప్పలేరు అంటే, మీరు అడగలేదు అని వాళ్ళు అంటారు మనతోటి. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఫ్యామిలీ హిస్టరీ గురించి, ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు, ప్లస్ ఇక్కడొచ్చేసి ఎప్పటి నుంచి బరువు పెరిగి ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎప్పటి నుంచి బరువు పెరిగి ఉన్నారు, మొత్తం మనం అక్కడ అడగాలి. సో, ఇక్కడొచ్చేసి ఒబెసిటీ అవ్వడానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఇవి అన్నీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయలేకపోవడం వల్ల, మెడిసిన్ ఎక్కువ చేయకపోవడం వల్ల బరువు పెరుగుతారన్నమాట. ఇక్కడ చూసుకుంటే వై వి నీడ్ ఓకే. ఇక్కడ చూసుకుంటే మనము ఎందుకు తెలుసుకోవాలి? ఏ టైప్స్‌ను డిఫరెంట్ డైట్స్ కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఏ డైట్ కనిపిస్తే ఆ డైట్ ఫాలో అయిపోతూ ఉంటారు. ఇది తినండి, ఒక 10 రోజులలో ఒక 5 కేజీలు తగ్గండి అంటే తీసేసుకుంటారు. నాలెడ్జి ఎడ్యుకేషన్ కరెక్ట్‌గా లేదు. ఏదో ఒక ప్రొడక్ట్ ఇచ్చి, ఏదో ఒక నూనె ఇచ్చి టీవీలలో యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా! ఒక నూనె ఇచ్చి రాసేసుకోండి. పైనుంచి రబ్ చేసుకోవడం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ కూడా క్లియర్ ఎలా అవుతుంది? అవ్వదు కదా! ఇది ఇంటర్నల్ ప్రాబ్లమ్. చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి బేసిక్ ఆఫ్ నాలెడ్జి ఉండదు. మనము ఎక్కువగా యాక్టివేట్ అవుతున్నాము. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమిటంటే అనేదానికన్నా సిట్యుయేషన్ ఎలా ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి బరువు తగ్గాలి అనే వాళ్ళు ఫ్యామిలీలో
యాంటివిటేషన్ ఎలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అంటే ఫుడ్ ఎలా ఉంది, లేజినెస్ ఎలా ఉంది, ఎక్కువగా ప్రెస్టేషన్ లో ఉన్నారా, స్ట్రెస్ లో ఉన్నారా, ఎటువంటి హెల్త్ కండిషన్ ఏమైనా ఉన్నాయా, ఫ్యామిలీలో నుంచి వాళ్ళకి ఒబిసిటీ ఉందా, చిన్నప్పటి నుంచి చైల్డ్ ఒబిసిటీ అంటారు కదా, ఇలా మనము అన్ని తెలుసుకోవాలి. దీనివల్ల మన బాడీలో డిఫరెన్స్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనము చూస్తూ ఉంటాము. ఓకే, మనము చూస్తూ ఉంటాము. అందులో నుంచే వాళ్ళకి బరువు పెరుగుతారు. బరువు పెరిగినప్పుడు ఎక్కువగా మాట్లాడలేరు, ఎక్కువగా నడవలేరు, ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ గానీ, స్వెల్లింగ్ గానీ కంటిన్యూగా, అంటే మనకి ఇప్పుడు మార్నింగ్ మీటింగ్‌లలో మేడం గాని, సార్ గాని మాట్లాడుతూ ఉంటారు కదా, అలా మాట్లాడలేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గంట నుంచి 2 గంటల ఆహ్, ఎక్కువ వాళ్ళు మాట్లాడలేరు. ఇంకా హార్ట్‌కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ గాని, క్యాన్సర్‌కి గాని, బ్యాక్ పెయిన్ గాని, ఒబెసిటీ వల్ల మనకి ఎక్కువగా ఉంటాయి. అండ్ మనము ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ డైట్ ద్వారా మన బాడీకి ఇవ్వవలసిన సప్లిమెంట్స్ ద్వారా మనము తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, మనము గాని ఎలా తీసుకుంటున్నాము, మనకి నాలెడ్జ్ ఉండాలి. ఏదైతే చెప్తున్నామో ట్రీట్మెంట్ అంటే మోర్ నాలెడ్జి, హార్మోనల్, సో మెనీ సొల్యూషన్స్, బేసిక్స్. ఒబెసిటీ తగ్గడానికి డైట్ వలన తగ్గవచ్చు. మెడి మెడియేషన్ కోచెస్ అంటే ఇక్కడ కోచెస్ ఉన్నారు. వాళ్ళు మోటివేట్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళు చేస్తారు. నేనెందుకు చెయ్యాలి, చేయకూడదు అని మెడియేషన్ ఉండాలి. ఒకరు మీ దగ్గరికి వచ్చి వెయిట్ లాస్ అవ్వాలి అని అడుగుతారు. మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు కంటిన్యూగా వెయిట్ చేస్తూ ఉండాలి. డిక్రేట్ చేయకూడదు. మీరు చేయలేరు, మీ చేత కాదు అని ఇలాంటివి చెప్పకూడదు. మీరు చేయగలుగుతారు, మీరు బరువు తగ్గగలుగుతారు కాబట్టి టైం పడుతుంది, మీకు పేషెన్సీ ఉండాలి అని పాజిటివ్‌గా చెప్పాలి. అండ్ మీ హెల్త్ ఇష్యూస్‌ని కరెక్ట్ చేయాలి. ఇక్కడ మనము సొల్యూషన్ ఇస్తున్నాము. ఒబెసిటీ అంటే ఈజ్ నాట్ ఎ డిసీజెస్. జస్ట్ మనకి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల, బాడీ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల, సో పర్టిక్యులర్ డిసీజ్ దీని వల్ల మనము రివర్స్ చేసుకోవచ్చు అన్నమాట. లైఫ్ స్టైల్‌ని మనం మార్చుకోవడం వల్ల దీన్ని మనము రివర్స్ చేసుకోవచ్చు. ఇది మనము ఒక క్లయింట్‌కి సొల్యూషన్ ఇస్తున్నాము. ఇక్కడ మన హార్మోన్స్ బాడీకి మోనోపాస్ సిగ్నల్స్ బిఫోర్ బిఫోర్ we know about metabolism, we need to understanding our body is made of. ఇక్కడ ఏంటంటే మన హ్యూమన్ బాడీకి మోనోపాస్ సిగ్నల్స్ సెల్స్ ఒక పర్టికులర్ సెల్స్ నుంచి, అంటే మదర్ హంబల్ ప్రెగ్నెంటీ ఉన్నప్పటి నుంచి ఒక సిగ్నల్ సెల్స్ నుంచి ఎంటైర్డ్ హ్యూమన్ బాడీ డెవలప్ అయ్యింది. ఒక సెల్స్ నుంచి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక పర్టికులర్ ఆర్గాన్ ని ఫామ్ అవుతుంది. ఆర్గాన్ అంటే పర్టికులర్ ఆర్గాన్స్ అన్ని కూడా కలిపి హ్యూమన్ ఆర్గానిజం. ఒక హ్యూమన్ బీ రావడానికి ఒక చిన్న సెల్స్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మీకు ఏదైనా హెల్త్ కండిషన్ ఉంది అంటే డాక్టర్ మీకు ఆర్గాన్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. మనము ఈ పర్టికులర్ సెల్ నుంచి, చిన్న సెల్ నుంచి సొల్యూషను, చిన్న సెల్ నుంచి ఒక చిన్న సెల్ నుంచి టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ నుంచి హ్యూమన్ బాడీ కరెక్ట్‌గా అవ్వడానికి సొల్యూషన్ ఇస్తున్నాము. అందుకే ఆర్గాన్ పైన పనిచేసే డ్రగ్స్ తొందరగా మనము సెల్స్ పైన తొందరగా పని చేయవు. సెల్స్ తొందరగా పని చేయడానికి మనము సెల్స్‌ని రిపేర్ చేయడానికి ఇంపార్టెంట్ అయినటువంటి న్యూట్రిషన్స్ కావాలి.
దానిని మనము మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. ఎందుకంటే మెటబాలిజం గురించి మనం తెలుసుకునే ముందు అసలు మన బాడీ వాట్ ఈజ్ మోనోఫాబ్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సెల్ కనిపిస్తుంది కదా, ఈ పర్టికులర్ ఒక చిన్న సెల్లులోనే మనకి ఈ మెటబాలిజం అంటున్నాము కదా, ఈ సెల్లులోనే మెటబాలిజం అంతా జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ జనరల్ గా మనం తినే ఫుడ్ ఎలా అవుతుంది, బ్లడ్ లో లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ ఎలా అవుతుంది, ఫుడ్ తిన్న తర్వాత స్టమక్ లోపలికి వెళ్తుంది. అక్కడ మనం తినే మ్యాక్రో న్యూట్రియంట్స్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, బ్రేక్ డౌన్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ ఫార్మ్ ఇంటూ సుగర్స్. ఓకే, ఫ్యాట్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఇంటూ అమినో యాసిడ్స్. ఫ్యాట్ ఆఫ్ బ్రేకన్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్ ఆర్ బ్రోకెన్ ఇంటూ అమినో యాసిడ్స్. ఇలా స్మాల్ మాలిక్యులర్స్ క్రింద బ్రేక్ డౌన్ అయ్యి స్టమక్ లో అబ్జర్వ్ కావాలి. కి వెళ్ళి స్మాల్ టైం నుంచి మన బ్లడ్ సిమ్స్ లో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ ద్వారా ఒక్కొక్క సెల్ కి అది డైవర్ట్ అయ్యి ఒక్కొక్క సెల్ కి వెళ్తుంది. అలా ప్రతి ఒక్క సెల్ కి ఎనర్జీ మనకి వస్తుంది. ఈ సెల్ మెటబాలిజం ఎగ్జాంపుల్, మీకు ఏదైనా కట్ అయింది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, ప్లస్ కోవిడ్ వచ్చింది, ఇలాంటి టైంలో మనము ఏం చేస్తాము, పోషకాలున్న ఆహారాల్ని ఎక్కువగా ఇవ్వడం వల్ల ఆ సెల్స్ ఏదైతే ప్రాబ్లం అయిందో ఆ సెల్ తొందరగా రిపేర్ అవుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ సెల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సెల్స్ అనేవి కంటిన్యూగా పనిచేస్తూ ఉంటాయి. మజిల్స్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్ప్ అవుతాయి, టోటల్ గా హెల్ప్ అవుతాయి. మన బ్రెయిన్ సెల్స్ కాంట్రాక్షన్స్ కి ఉంటాయి. ఎగ్జాంపుల్, సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నప్పుడు ఎంటర్ అయిన ఆర్గాన్ ఈ బ్రెయిన్ వర్క్ అవుతుంది. ఒక్కొక్క సెల్ అనేది నా బ్రెయిన్ కి వర్క్ అవుతుంది. నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ గ్రూప్ సెల్ అనేవి ఉన్నాయి కదా, నేను మాట్లాడుతున్నాను, ఒక్కొక్క సెల్ అనేవి వర్క్ అవుతుంది. మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారు, అది మీకు రీచ్ అవుతుంది. మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారు కదా అంటే కంటిన్యూగా వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి బేసల్ మెటబాల్స్, మన ఆర్గాన్స్ ఒక్కొక్కటి కంటిన్యూగా ఒక్కొక్కలాగా యాక్టివ్ వర్క్ ఫస్ట్ మనము చేసుకున్నట్లుగా అయితే, ఫ్యాట్ సెల్స్, స్మాల్ సెల్స్, ఇవి అన్నిటిని కూడా టిష్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి 90% మెటబాలిజం రేట్ అనేది ఉంటుంది. మన హార్ట్ చాలా మంది అనుకుంటుంటారు కదా, ఫస్ట్ హార్టే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అని, ఎక్కువగా వర్క్ చేస్తుంది అని. బట్ ఇక్కడ హార్ట్ వర్క్ చేసేది ఓన్లీ 70% మాత్రమే దీని పని. బేసికల్ మెటబాలిజానికి క్రెడిట్ ఎక్కువగా చూసుకుంటుంది అనమాట. లివర్ ఆర్గాన్ అనేది కంటిన్యూగా వర్క్ చేస్తుంది. ఏమిటంటే, లివర్ మనం ఏదైతే ఫుడ్ తింటామో ఇలా డైవర్ట్ చేసుకుంటుంది. అంటే మీరు ఒక 1000 క్యాలరీస్ తిన్నారు అనుకోండి, ఎక్కువ లివర్ యూటిలైజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ బ్రెయిన్, స్కెల్టన్, మజిల్స్ ఇలా యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాయి. ఇక్కడ వచ్చేసి హౌ మెటబాలిజం వర్క్. ఈ మెటబాలిజంలో 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఎనర్జీ మనం తీసుకున్నాము, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇది ఎంటర్ అవుతుంది బాడీలో. ఏటీపీ అంటే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మెటబాలిజం ప్రాసెస్ తర్వాత హీట్ ని జనరేట్ చేస్తుంది. ఎక్సెస్ ఏదైతే మనకి అవసరం లేదో వేస్ట్ అంతా మనకి
ఎక్స్క్రీట్ బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. కార్బోహైడ్రేట్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. వాటర్ యూరిన్ ఫెకిల్ యూటర్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. వాట్ ఈజ్ మెటబాలిజం? మెటబాలిజం మనకి ఏం చేస్తుంది? మనము రోజు పని చేయడానికి కానీ మన బాడీలో ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బయోకెమికల్స్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. డిఫరెన్స్ పాత్ వేవ్ లో అని అవుతూ ఉంటాయి. అవి అన్ని కరెక్ట్ గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, దానికి కూడా ఎనర్జీ కావాలి. మీరు వింటున్నారు, దానికి కూడా ఎనర్జీ కావాలి. బాడీలో మీరు విన్నా వినకపోయినా అలానే కూర్చున్నారు, స్టిల్ మీకు మెటబాలిజం ఎనర్జీ కావాలి. ఎందుకు? బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని పనిచేస్తున్నాయి కదా, వీటన్నిటికీ కూడా ఎనర్జీ అనేది కావాలి. దీన్ని మనము మెటబాలిజం అంటాము. కెటబాలిజం, అనబాలిజం అనే 2 రకాలు. కెటబాలిజం అనేది పెద్ద మాలిక్యులస్ ఉంటాయి, సింపుల్ మాలిక్యులస్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేవి పెద్ద మాలిక్యూల్స్ అనుకున్నాము. ఇది చిన్న మాలిక్యూల్స్ క్రింద బ్రేక్ డౌన్ అవుతాయి. చిన్న మాలిక్యూల్స్ అంటే మ్యూకస్, ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్. ఇది బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్. కెటబాలిజం. అనబాలిజం అంటే ఏమిటి? సింపుల్ మాలిక్యులస్ స్మాల్ మాలిక్యులస్ కమాండ్ అయ్యి లార్జ్ మాలిక్యులస్ గా మారుతుంది. ఇప్పుడు ఒక బోన్ ను సింథసైజ్ చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి కంబైండ్ అయ్యి ఆ బోన్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మజిల్స్ కూడా మెటబాలిజం అవుతుంది. ఇప్పుడు 2 పర్సన్స్ ను తీసుకుందాము. ఒకరు ఏ, ఒకరు బి ఉన్నారు. ఇక్కడ ఏ అతను వచ్చేసి 85 kg ఉన్నారు. అతని టార్గెట్ వచ్చేసి 75 kg వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. ఆయన 15 kgs తగ్గాలి అని ఏం పెట్టుకున్నారనమాట. సో 15 kgs తగ్గినారు. మిస్టర్ ఏ కెటబాలిజం స్టేజీలో బరువు తగ్గినారు. మిస్టర్ బి ఇతను అనబాలిజం స్టేజీలో బరువు తగ్గినారు. ఇతను కూడా 85 kgల నుంచి 75 kgలకి వచ్చాడు. ఇద్దరిది ఒకటే వెయిట్, ఒకటే టార్గెట్. ఇతను ఫాలో అయినటువంటి డిఫరెంట్ వే. కెటబాలిజంలో తగ్గిన ఇతనికి బాడీకి 2000 క్యాలరీస్ ను కావాలన్నమాట. దీన్ని తీసుకున్నాడు. కొంచెం ఫుడ్ తగ్గించేసి రోజు తీసుకుంటున్నాడు. ఒక పూట మానేస్తే 3 పూటలు తినకుండా ఒక పూట మానేసి 1500 క్యాలరీస్ తీసుకున్నాము అని అనుకుంటాడు. 500 క్యాలరీస్ ఇవ్వలేదు బాడీకి. 500 క్యాలరీస్ బయట నుంచి రావాలి, అలా లేదంటే మజిల్స్ నుంచి, ఫ్యాట్ నుంచి బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. లోపల నుంచి మజిల్స్ నుంచి ఎనర్జీ తీసుకొని యూటిలైజ్ చేసుకుంటుంది. తన బాడీ ఫంక్షన్ కి మళ్ళీ ఫ్యాట్ నుంచి తీసుకొని యూటిలైజ్ చేసుకుంటుంది. మీరు అడగొచ్చు, మేడం మజిల్ ఫ్యాట్ బర్న్ అవుతుంది కదా, మంచిది కదా అని. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కూడా మజిల్ బర్న్ అవుతుంది, ఫ్యాట్ తర్వాత బర్న్ అవుతూ ఉంటుంది. మన బాడీకి మనము ఫుడ్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి అయినా ఎనర్జీ తీసుకొని గ్లూకోజ్ కింద బాడీ కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. దానినే మనము గ్లూకోనియోజెనిసిజం అంటారు. అతనికి వెయిట్ లాస్ అయింది, 75కి రీచ్ అయినాడు, కానీ మజిల్ పోయింది, ఫ్యాట్ కూడా పోయింది. అనబాలిజంలో బి అతను నేను క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాను అనుకున్నాడు. ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నాడు, మంచి ఫ్యాట్ తీసుకున్నాడు, గుడ్ కాంప్లిమెంట్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాడు. ఇతను తెలివిగా క్యాలరీస్ ని తగ్గించలేదు. అదే 2000 క్యాలరీస్ తీసుకున్నాడు. క్వాలిటీ ఫుడ్ తో పాటు తన ఫిట్నెస్ ని ఇంక్రీజ్ చేసుకున్నాడు, ఫిజికల్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేసుకున్నాడు. సో కెటబాలిజంలో బ్రేక్ డౌన్ అయింది, అనబాలిజంలో బిల్డింగ్ చేసుకొని ఎనర్జీతో ఫిట్నెస్ అనేది చేశాడు. బెనిఫిట్ ఎనర్జీగా ఉన్నాడు.
బాడీ మంచి టోను అయిందనమాట. మైండ్ మైండ్ ఫ్రెష్ అయింది. బాడీ మజిల్స్ అనేవి బిల్టప్ అవుతాయి. షుగర్ క్రేవింగ్స్ కూడా ఉండవు. ఎందుకంటే అతను బాడీకి కావలసిన ఎంత క్యాలరీస్ ఇచ్చినాడు. ఒక పూట తినకుండా అలా చేయడం వల్ల ఏమేమో తినాలని అనిపిస్తుంది. అనబాలిజంలో బరువు తగ్గినాడు. బాడీలో స్మార్ట్‌గా బరువు తగ్గించుకున్నాడు అతను. మన బాడీలో తక్కువ క్యాలరీస్ ఇచ్చి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. నీరసంగా ఉన్నాము. తక్కువ క్యాలరీస్ ఇచ్చి బరువు తగ్గించుకోవాలి అనుకుంటే అప్పటి వరకు తగ్గవచ్చు. దాని తర్వాత మళ్ళీ బరువు పెరుగుతారు. కాజ్ ఆఫ్ కెటబాలిక్ స్టేటస్. ఇందులో క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతూ జంక్ ఫుడ్స్ తీసుకోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కొంతమంది యాంటీబయాటిక్ యూజ్ చేస్తారు. దాని వలన కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతుంది. బాడీకి ఫుడ్ ఇవ్వడం లేదు కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ, లివర్ డిసీజెస్ వస్తాయి. కొలాజిన్ కరెక్ట్ గా ఉండదు. ముడతలు ఎక్కువగా రావడము, తక్కువ ఏజ్ లో ఉన్నా కూడా ఎక్కువ ఏజ్ లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇందులో మజిల్స్ కూడా తగ్గిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సబ్క్యూటనస్ ఫ్యాట్ తగ్గిపోతుంది. మేజర్ ఫ్యాట్ అనేది తగ్గదు. ఎందుకంటే డైట్ లో ఫ్యాట్ ఇవ్వడం లేదు కాబట్టి స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేకపోతాడు. బాడీ వెయిట్ ఎక్కువ అని ఫినాన్షియల్ స్ట్రెస్ కానీ ఆఫీస్ స్ట్రెస్ ఇవి అన్ని కానీ ఉంటాయి. దీనితో పాటు మీ బాడీకి కావలసిన ఎనర్జీ ఇవ్వలేదు కాబట్టి స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయలేడు, ఎనర్జీ తగ్గిపోతుంది. కొంతమంది చాలా వీక్ గా కనిపిస్తారు. బరువు తగ్గి కానీ హెల్దీగా కనిపించరు. అంటే బరువు తగ్గుతారు కానీ హెల్దీగా కనిపించరు. కొంతమందికి తలనొప్పి ఉండడం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హ్యాబిట్స్, హెల్త్, వెయిట్ లాస్ చూసుకుందాం. ఇక్కడ ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ లోకల్ గా ఉండాలి. అంటే మన దగ్గర పండించినవి ఉండాలి. సీజనల్ గా మనకు దొరికేటివై ఉండాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగో ఉంది, సీజన్ లోనే మనం తినాలి. ఒకప్పుడు పూర్వీకులు ఎలాంటి ఫుడ్ తిన్నారు అంటే వాళ్ళు పాస్తా, బర్గర్ కానీ ఇలాంటివి ఏమీ తినలేదు. ఎండాకాలంలో అయితే కుండలలో నీళ్లు, మజ్జిగ, రాగి జావా ఇలాంటివి తీసుకునేవారు. ఆ టైంలో అప్పుడు అలాంటివి తినేవాళ్ళు. ఇక్కడ మనం ప్లేస్ చూసుకుంటే టీవీ చూస్తూ తింటున్నామా, ఫోన్ చూస్తూ తింటున్నామా, మాట్లాడుకుంటూ తింటున్నామా, కింద కూర్చొని తినాలి. అంటే ఇక్కడ మైండ్ఫుల్ పీస్ఫుల్ గా తినాలి. ఇక్కడ ఎక్సర్సైజ్ వచ్చేసి 30 to 1 hour ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ అందరికీ కావాలి. తర్వాత స్లీప్ వచ్చేసి 9:30కి ముందే పడుకోవడం నేర్చుకోవాలి. అంటే అలవాటు చేసుకోవాలి. అలా లేకపోతే 10 గంటల లోపైన పడుకోవాలి. అంటే మన బాడీకి 8 గంటల నిద్ర అనేది చాలా అవసరము. అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే రెస్ట్ మోడ్ లోకి వెళ్ళి రిపేర్ చేసుకుంటుంది. ఇవి అన్ని సరి చేసుకుంటేనే హెల్త్ అనేది కరెక్ట్ గా అవుతుంది మనకి. అలా కరెక్ట్ అవ్వకపోతే గ్యాస్ ఫామ్ అవ్వడము, యాసిడిటీ, హెయిర్, స్కిన్ ఇలా అన్ని బాగా ఉండవు అన్నమాట. తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని ఇలా తగ్గిపోతూ వస్తాయి. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. బాడీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న దానిపైన కాన్సన్ట్రేట్స్ చేస్తుంది అనమాట. అంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లం మీద మాత్రమే బాడీ అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయింది, పడుకున్నారు అనుకోండి, అక్కడ మనము బరువు తగ్గాలని చూడం కదా, మన హెల్త్ రికవరీ అవ్వాలని మాత్రమే చూస్తాము. మన బాడీ కూడా రికవరీ అవ్వడానికే చూస్తుంది అన్నమాట. చాలా మంది అది వాడాము, ఇది వాడాము, బరువు తగ్గలేదు అంటారు. కానీ వాళ్ళు హెల్త్ ఇవ్వడం లేదు. మనము సొల్యూషన్ చెప్పి వదిలేయడం లేదు. వాళ్ళ బరువుని కరెక్ట్ చేసే వరకు మనం టచ్ లో ఉంటున్నాము. కొంతమంది డి విటమిన్ వాడుతున్నాము మేడం అంటారు. కొంతమంది రోజు వాడుతున్నాం కదా, మరి వాడడం మానేస్తే ఏమవుతుంది అని అడుగుతారు. అంటే ఇక్కడ డి విటమిన్ వాడడం మానేస్తే బోన్ విరిగిపోతుంది అనమాట.
అప్పుడు డి విటమిన్ అనేది తగ్గుతుంది అని మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏమైతుంది, కాల్షియం తగ్గిందని మనకు తెలుస్తుంది. తర్వాత ఐరన్ కూడా తగ్గుతుంది, B12 అనేది కూడా తగ్గిపోతుంది. తర్వాత బాడీ పెయిన్స్ అనేటివి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అని మనము అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా. ఇలా చిన్న చిన్నవే మనం నిర్లక్ష్యం చేస్తే ఇవే పెద్దదానికి దారి తీస్తాయి. ఇక్కడ చూస్తే అనబాలిక్, కెటబాలిక్ అని ఉంటున్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే బరువు పెరగరు, చిన్న చిన్న వర్కౌట్లకే అలసిపోతూ ఉంటారు, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ ఉంటుంది, మెటబాలిజం ఉండదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి బ్రాడ్ షోల్డర్ ఉంటుంది, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేరు, ఎక్కువగా తింటారు, మజిల్ తగ్గుతుంది కానీ సప్లిమెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి మనం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎండోమాస్, ఇక్కడ ఓవర్ వెయిట్, ఫ్యాట్ పెరుగుతుంది, మెటబాలిజం స్లోగా ఉంటుంది, స్లోగా బరువు తగ్గుతారు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఇవ్వాలి. ఇక్కడ ఈ ఫోటో చూసుకున్నట్టయితే మనకి మెన్ కు ఉమెన్ కి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఫోటోలో చూపించారు. బాడీ టైప్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫ్యాట్ వచ్చేసి 2 kgs ఉంది, మజిల్స్ వచ్చేసి 2 kgs ఉంది. ఇక్కడ మనకు ఫ్యాట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎందుకంటే ఫ్యాట్ లేదు కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము గత 2-3 సంవత్సరాల నుంచి, నేనైతే 20 సంవత్సరాల నుంచి మల్లేష్ సార్ని చూస్తున్నాను. అంతకు ముందు మల్లేష్ సార్ ఎలా ఉన్నారంటే ఒక డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు తను మజిల్ వెయిట్ పెరిగినారు, ఫ్యాట్ లేకుండా పోయింది, హెల్దీగా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో మన బాడీలో ఉండవలసిన దానికన్నా ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లం అనేది మనకు ఎక్కువగా వస్తుంటది. ఇక్కడ చూసుకుంటే ఉమెన్ కి మెన్ కి ఫ్యాట్ ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఉమెన్ కి వచ్చేసి 25 నుంచి 35 ఉండాలి, ఫిట్నెస్ వచ్చేసి 21 నుంచి 24% ఉండాలి, అథ్లెటిక్స్ వచ్చేసి 14.20% ఉండాలి. ఇక్కడ మెన్ కి వచ్చేసి 18.24% ఫ్యాట్ అనేది ఉండాలి ఇక్కడ. ఇవి మెన్వి. ఇక్కడ మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్లనే ప్రాబ్లం అనేది వస్తుంది మనకి. ఇక్కడ ఇది ఒక ఆర్గాన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి బిఎంఐ ఈ ఫోటో ఒకసారి తీసుకోండి అందరూ. ఇక్కడ ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ రెండు ఉన్నాయి ఇక్కడ. వెయిట్ లాస్, కెటబాలిజము, మనం తినే ఫుడ్ లో క్వాలిటీ చూసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించి మనము ఇవ్వాలన్నమాట. ఇక్కడ కీ ఫ్యాట్ లాస్ ఉంది. ఫ్యాట్ తగ్గించాలి అంటే మనకి రోజుకి 24 గంటలు కదా, 24 గంటలలో 2 గంటలు మనము ఎనర్జీగా ఉండాలి. అంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాబ్ చేసుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, అలా వాళ్ళు వాళ్ళ ఫ్యాట్ ను తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ఎండోమాస్ తగ్గించి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 గంటల ఎక్సర్సైజ్ మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే గ్లూకోజ్, ఇన్సులిన్ అనే 2 హార్మోన్స్ ఉన్నాయి మనకి. మనము ఎక్కువగా ఫాస్టింగ్ స్టేజీలో అన్నం అనేది ఎక్కువగా తీసుకుంటాము. మీరు అన్నం తిన్నారు అనుకోండి, మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎన్నిసార్లు అన్నం తిన్నా అన్నిసార్లు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమిటంటే మనం ఎంత ఇస్తున్నాం అనేది, ప్రతి 2 గంటలకు తిన్నా మంచిదే, కానీ 2 గంటలకు ఎంత తింటున్నాము, ఎక్కువ తింటున్నామా తక్కువ తింటున్నామా అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు 1 kg స్వీట్ తిన్నారు, 2 గంటల తర్వాత 1/2 kg స్వీట్ తిన్నారు, కేజీకి కావలసినంత ఇన్సులిన్ ని బాడీకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ చేస్తూ చేస్తూ ప్యాంక్రియాస్
ఒక రోజు ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. ఇన్ని రోజులు కంటిన్యూగా తిన్నప్పుడు ఏమవుతుందో ఒక పర్టికులర్ స్టేజిలో ఇన్సులిన్ ఆపేస్తుంది. ఆ ఆ ప్రాంకియాస్ తన పని తను చేస్తుంది. మనము డిసిప్లిన్‌గా లేము. ఎక్కువగా తినేస్తున్నాం. అలా తినడం వల్ల బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతుందన్నమాట. మనం తినే క్యాలరీస్‌ని స్మార్ట్‌గా తీసుకోవాలి. తీసుకోకుండా ఉండకూడదు. ఫాస్టింగ్ చేస్తే తినే ఫుడ్‌ని జాగ్రత్తగా తినాలి. ఇక్కడ లెప్టిన్, గ్రెలిన్ అని 2 హార్మోన్స్ ఉన్నాయి. లెప్టిన్ అనేది మనకి గ్రెలిన్ ఆకలి వేస్తుంది కదా! అప్పుడు మన బాడీలో నుంచి ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. బ్రెయిన్‌కి చెప్తుంది ఆకలిగా ఉంది తిను అని. కడుపు ఖాళీగా ఉంది ఏదైనా తిను అని. దీనికి రెస్పాండ్ అయ్యి తింటాము. తిన్న తర్వాత ఫ్యాట్ సెల్స్ అనేవి లెప్టిన్ రిలీజ్ చేసి బ్రెయిన్‌కి చెప్తుంది తినింది చాలు, ఫుల్ అయింది ఆపు అని. కానీ పర్సన్ ఏం చేస్తాడు? లేదు టేస్టీగా ఉంది అని ఎక్కువగా తినేస్తాడు. లెప్టిన్ సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. మన బ్రెయిన్‌కి చెప్తుంది. మనం ఆపడం లేదు. తింటూనే ఉన్నాము. ఇక్కడ ఏమైతుంది? ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న బేబీ ఏడుస్తూ ఉంది. మనం ఏమనుకుంటాము? ఆకలి వేసి ఏదైనా డిస్కంఫర్ట్‌గా ఉంటే ఏడుస్తుంది అని అనుకుంటాం. సో, మదర్ ఏం చేస్తారు? ఫీడ్ ఇచ్చేసి పాలు తాగిచ్చేస్తుంది. అప్పుడు బేబీ ఫుల్ అయిన తర్వాత ఆపేస్తుంది. బట్ మదర్ ఏం చేస్తుంది? మళ్ళీ పాలు ఇస్తుంది. అంటే బేబీ తాగకపోయినా గాని మళ్ళీ ఇస్తుంది. అలా త్రాగకపోయినా గాని మళ్ళీ ఇస్తూనే ఉంటుంది. అంటే అప్పుడు ఆ బేబీ తాగడం ఆపేస్తాడనమాట. అంటే ఇక్కడేంటంటే అప్పుడే పుట్టిన బేబీ కూడా ఈ గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్స్ అనేవి చాలా కరెక్ట్‌గా పనిచేస్తున్నాయి. బేబీ ఎప్పుడూ ఓవర్‌గా పాలనేది చెయ్యదనమాట. ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేస్తది? పాలను కక్కేస్తుంది. కానీ డైజెషన్ చేసుకోలేదు. బేబీ హార్మోన్స్ అనేవి చాలా కరెక్ట్‌గా పనిచేస్తాయి. మనము మన డైట్స్‌లో అంటే మనము పెద్దగైన తర్వాత మనకు ఫ్రెండ్స్ అనేవాళ్ళుంటారు గదా! వాళ్ళతోటి మనం బయటికెళ్ళినప్పుడు తర్వాత మనకు కనిపించేటువంటి టేస్టీ ఫుడ్స్ ఇవి అన్నీ ఇంకా జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అన్నీ మనకి కనిపిస్తాయి గదా! ఈ హార్మోన్స్ మనకు చెప్తూ ఉంది. ఫుల్లుగా ఉంది అని. కానీ మనం వినం. అప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా మనము రెస్పాండ్ అయ్యి ఆకలి వేస్తేనే తినాలి, లేకపోతే తినకూడదనమాట. ఇక్కడ ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటుంది. ఒబిసిటీలో ఇక్కడేంటంటే ఫుడ్ ఇంటేక్ మనకి హైపోథలమా అని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి బ్రెయిన్‌కి చెప్తుంది. ఫుడ్ ఇంక్రీజ్ అయ్యింది అని. లెప్టిన్ హార్మోన్ ఫుల్ అయిందని చెప్పే హార్మోను. ఫ్యాట్ సెల్స్ ఎక్కువైనప్పుడు కంటిన్యూగా ఫుల్ అయిందని చెప్తుంది బ్రెయిన్‌కి. చాలా మంది ఆకలి లేదు అంటారు కదా! ఫ్యాట్ సెల్స్ స్టోర్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కడుపుకి చెప్తుంది ఫుల్ అయింది అని. నిద్ర తక్కువగా ఉన్నప్పుడు కూడా లెప్టిన్ రెస్పాన్స్ వస్తుంది. ఓవర్ ఈటింగ్ వల్ల లెప్టిన్ సెన్స్ వస్తుంది. హార్మోన్ కరెక్ట్ చేయాలన్నమాట ఇక్కడ మనం. లెప్టిన్ వెయిట్ గెయిన్ సైకిల్ అన్నమాట ఇది. ఓవర్ ఈటింగ్ ఇంటేక్ క్యాలరీస్‌ను ఇంక్రీజ్ గెయిన్ వెయిట్ సెల్స్‌కి కావాల్సిన ఎనర్జీ మీరు ఆహ్, ఇవ్వడం లేదు అనేది ఇక్కడ చెప్తుంది మనకి. సో, ఇక్కడ మనము ఇచ్చేటువంటి సొల్యూషన్స్ ఏమిటి అంటే ఓవర్ ఈటింగ్‌ను ఆపేయాలని చెప్పాలి. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎక్సర్‌సైజ్ రోజు చేయాలి. స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి. నిద్ర కరెక్ట్‌గా ఉండాలి. బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గించాలి అంటే హార్మోన్స్‌ను కరెక్ట్ వర్క్ చేసేలాగా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఇంటేక్‌ను కొంచెం తగ్గించాలి. లెప్టిన్ సెన్సిటివ్ అండ్ ద కెటనాలజికల్ డైట్. కెటోజెనెటిక్ డైట్‌లో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్, ఫ్యాట్స్‌ని తీసుకుంటాము. జాగ్రత్తగా తీసుకోవాలి.
ఓబిసిటీ ఇన్ ఇన్సులిన్ తెలుసుకున్నాం కదా. మన బాడీలో ప్యాంక్రియాస్ ఉంటాయి. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ మనం తినేటప్పుడు కంబైండ్ అయ్యి బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. ఇక్కడ మన బాడీలో పనిచేసేవి ప్రతి ఒక్కటి హార్మోన్ తోనే. హ్యాపీగా ఉన్నాము అంటే గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సాడ్ గా ఉన్నాము అంటే సాడ్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. పెయిన్ కి కానీ సాడ్ కి కానీ బ్లడ్ ప్రెషర్ కి కానీ హార్మోన్స్ అనేది ముడిపడి ఉంటుంది అన్నమాట. ఇన్సులిన్ కానీ హార్మోన్ కానీ ఉంటాయి. సార్ మళ్ళా షేర్ చేయనా? ఆగిపోయింది. చేయి కంప్లీట్ చేయి కంప్లీట్. ఓకే, ఇక్కడ గ్లూకోజ్ అనేది క్యాస్ లాగా ఇన్స్టెంట్ ఇక్కడ కూడా గ్లైకోజ్ ను యూజ్ అవుతుంది అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ ఫ్యాట్ అనేది ఓపెన్ చేయాలి. కీ కావాలి. ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉంది, అడిక్విట్ టిష్యూ లాక్ అయ్యింది. ఇది ఓపెన్ చేయాలి అంటే గ్లూకోజ్ యాక్టివేట్ అవ్వాలి. ఫుడ్ ను తగ్గించి తీసుకోవాలి. మనం తినే డైట్ లో అన్ని ఉండాలి. అంటే ఎక్సర్సైజ్, ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇన్సులిన్ తొందరగా ప్రొడ్యూస్ అవుతుంది. ప్రోటీను, ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్, కాంపోహైడ్రేట్స్ తీసుకుంటుంది అనమాట. ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తగ్గే అవకాశము ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ కావాలంటే ఫుడ్ కావాలంటే క్యాలరీస్ తీసుకోవాలి. క్యాలరీస్ లో నుంచి మైక్రో యాక్టివేట్ అయ్యి కార్డియో మనము చేసినప్పుడు స్ట్రెంగ్త్ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు మనకి ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూస్తే డిఫరెంట్ వేవ్ లో బరువు తగ్గడానికి క్యాలరీస్ ని కొంచెం తగ్గించాలి. ఎక్సర్సైజ్ ని ఎక్కువ వాక్ చేయడము, బరువు పెరగడం లేదు, అలాగే ఉన్నాము, క్యాలరీస్ తగ్గించి కార్డియోను యాడ్ చేయాలి అన్నమాట. సో మైండ్ఫుల్ ఈటింగ్ తోటి మనము ప్రతిరోజు మంచి నిద్రతోటి మంచి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ, లిమిట్ షుగర్ ను తీసుకుంటూ, చాలా వరకు డ్రింక్ ఫుడ్ ఉంటది కదా, అది కూడా అవాయిడ్ చేసుకుంటూ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇందులో కొంతమంది వెయిట్ లాస్ అయిన వాళ్ళవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. మనకు ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లో వచ్చేసి ప్రోటీన్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, విటమిన్ బి, అశ్వగంధ, సిహెచ్ బ్యాలెన్స్, మిల్క్ టిస్టర్, బాడీకి ఇలా మనకు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒబిసిటీ నుంచి వెయిట్ లాస్ అయిన వాళ్ళ ఫొటోస్ ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. బెల్లీ ఫ్యాట్, థైరాయిడ్, ఇన్ఫిలిటీ, ఇవన్నీ టెస్టిమోనియల్స్. ఓకే, ఇక్కడ ఇన్ఫిలిటీ నుంచి ఆఫ్టర్ 13 years లో బాబు 13 years తర్వాత వాళ్ళకి ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత బాబు పుట్టారు. అదే విధంగా 7 years తర్వాత వీళ్ళకి న్యూట్రిషన్ ఇవి సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి బాబు పుట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అందరికి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా. సార్. నీకు కూడా థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ అందించావు చాలా బ్యూటిఫుల్ గా. అంటే తినడం తగ్గించేసి బరువు తగ్గుదాం అనుకుంటారు, అందరు ఆలోచిస్తారు కదా. ఆ పాయింట్ నాకు బాగా నచ్చిందిరా నువ్వు చెప్పిన దాంట్లో. దానివల్ల మనం ఏం కోల్పోతున్నాం అన్నది నువ్వు ఈరోజు చెప్పావు, అందరికీ క్లియర్ గా అర్థమై ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైతే తీసుకోవాలో దాన్ని కరెక్ట్ బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూనే హెల్దీగా నీరసం లేకుండా మనము వెయిట్ లాస్ అనేది జరగాల. వెయిట్ అంటే ఒక బాడీ మొత్తమే లాస్ అయిపోవడం అనేది కాదు. అంటే మనిషి తగ్గిపోయి మొహం పీక్కుపోవడం కాదు మనం అన్నది ఇక్కడ. ఏజ్ తగ్గుతూ గ్లో అవుతూ తనకున్న వెయిట్ ఏదైతే ఉందో ఎక్కువగా అది తగ్గడం అనేది మన కాన్సెప్ట్, మన హెల్దీ లివింగ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ కూడా అదే. బ్యూటిఫుల్ గా చేసావు. నువ్వు అన్నట్టు మల్లేసార్ ఏజ్ కూడా ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయింది, అప్పటికి ఇప్పటికి. అలా ఇప్పుడు నిన్ను చూసినా గానీ అలాగే అంటున్నారు. అది మన హెల్దీ లివింగ్ కమ్యూనిటీ సిద్ధాంతం. ఓకే, బ్యాక్ టు మల్లేష్ సార్. ఏమన్నా మీ శిష్యురాల గురించి ఫ్యూ వర్డ్స్. మొత్తానికైతే చాలా ఎక్సలెంట్ ఉంది. కంగ్రాచులేషన్స్ సార్, గ్రేట్ థ్యాంక్ ఇన్పుట్స్ యూ సార్. ఇచ్చావు. నీకు ఎంతవరకు తెలిసింది తెలియదని కాకుండా మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేశావు. ఇక్కడ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ లాస్. యాక్చువల్గా ఫ్యాట్ లాస్ అనేది కరెక్ట్ కావాలి మనకు, మజిల్ అనేది లాస్ కాకూడదు. మజిల్ గ్రో కావాలి, ఫ్యాట్ లాస్ కావాలి. ఎక్కడ కూడా ఇక్కడ ఇంకెవరికన్నా క్వశ్చన్స్ ఎవరు ఉంటే వాళ్ళు అడగొచ్చు. ఇప్పుడు మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాము. హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు, లేదంటే మీరు అన్మ్యూట్ చేసుకుని కూడా అడగొచ్చు. ఎవరు అడగకపోతే క్లోజ్ చేసేద్దాం. సెషన్ అయితే సూపర్గా ఉంది, అందులో ఎటువంటి డౌట్లా. నెక్స్ట్ మళ్ళీ మనము 4:30 మండే ఇంకో సెషన్తో వద్దాము. ఎందుకంటే ఇప్పటికీ మనము 1 hour ఆల్రెడీ 1.5 hour అయిపోతుంది మనం స్టార్ట్ చేసే సెషన్ దగ్గర. గ్రేట్ సెషన్. యాక్చువల్గా వెయిట్ లాస్ అంటే ఏదో వెయిట్ తగ్గడం కాదు, మన బాడీలో ఉన్న ఎక్స్టర్నల్ ఇన్నర్ అంటే విజరల్ ఫ్యాట్ కూడా తగ్గించుకుంటూ మన బాడీని బిల్డ్ చేసుకుంటూ రావాలా, బోన్స్ స్ట్రాంగ్ చేసుకుంటూ రావాలా, మజిల్ను స్ట్రాంగ్ చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ ద ఒబేసిటీ నుంచి వెయిట్ లాస్ జర్నీలో చేయాల్సిన పని. చాలామంది ఏం చేస్తారంటే రైస్ అవాయిడ్ చేస్తారు, లేకుంటే చపాతి అవాయిడ్ చేస్తారు, అంటే నాన్ వెజ్ అవాయిడ్ చేస్తారు, ఇంకా అవాయిడ్ చేస్తుంటారు. అలా కాదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ వెళ్ళడం అనేది మన సిస్టము. ఒక కోచ్ పర్యవేక్షణ జరగాలి, కోచ్ ఉండాలి మీకు. ఎవరైతే కోచ్ మీ పర్యవేక్షణలో ఉంటారో అప్పుడు మన వెయిట్ లాస్ అనేది చాలా సాఫీగా జరిగిపోతుంది. ఆ కోచ్ అనేవాళ్ళు మీకు రెగ్యులర్ కోచింగ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే కోచే ఫోన్ చేయడం లేదు. మీరు ఎవరైతే కోచింగ్లోకి వచ్చారో మీరు రెగ్యులర్ ఫోన్ చేస్తూ నేను తీసుకుంటుంది కరెక్ట్ డైటా కాదా, నేను ఇది తినొచ్చా లేదా, ఇది తింటే ఎలా ఉంటుంది, నాకు ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఇది తింటే ఎలా వస్తుంది, నా బాడీలో మజిల్ ఎంత ఉంది, మజిల్ వెయిట్ ఎంత ఉంది, బిఎంఐ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటూ రెగ్యులర్గా మీరు 120 days 6 months మీకు ఎంత టైం చెప్పారో కోచ్, దాని వరకు మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, మరి క్లోజ్ చేసేద్దామా? ఇంకెవరైనా ఫ్యూ వర్డ్స్ అడగాలనుకుంటున్నారా? డౌట్స్ ఉంటే అడగండి. మీ కస్టమర్స్ మిమ్మల్ని అడిగే డౌట్స్ మీరు ఇక్కడ అడగొచ్చు. డాక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒకరి డౌట్ ఇంకా కొంతమందికి కూడా ఉపయోగపడుతుంది, అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా వండర్ఫుల్గా జాయిన్ అయ్యారు. అందరు కూడా నాకు తెలిసి నోట్స్ కూడా తీసుకుని ఉంటారు. కాబట్టి ఈరోజుతో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి సెషన్తో వద్దాము. ఏ సెషన్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎవరైనా కామెంట్ రూపంలో పెట్టగలరా, చాట్ రూపంలో? నెక్స్ట్ ఏ సెషన్ చేద్దాం? ఇప్పటి వరకు మనం ఒబేసిటీ చేసాము, డయాబెటీస్ చేసాము, రివర్స్ చేసాము, బోన్స్ సెషన్ చేసాము,
థైరాయిడ్ సెషన్ కూడా చేసాం ఒకటి. ఇంకా ఏ సెషన్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం? ఒకరి గమ్మునుంటారంటే మాకు ఏ సెషన్ అవసరం లేదు సార్ అన్నట్టుంది పరిస్థితి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నాగలక్ష్మి. చెప్పు నాగలక్ష్మి. సార్ అంటే కొంతమందికి మనం అన్ని సెక్షన్ చేసాము, బట్ ఏది తింటే ఎలా ఉండిద్ది అన్నది కొంతమందికి తెలిసి అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా సార్. అది ఏది తింటే ఎలా అని ఏదన్నా చిన్న సెక్షన్ లాగా చేస్తే బాగుండిద్దేమోనని నా ఆలోచన సార్. ఓకే ఓకే, ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది అనేది చెక్ చేసుకోవాలి. అంటే అదే బెస్ట్ సార్, ఫుడ్ అంటే డైట్ లో డైట్ లో ఉన్నప్పుడు ఎలా తినాలా, లేనప్పుడు ఎలా తినాలా. నార్మల్ గా మనం డైట్ లో ఉన్నప్పుడు ఇవి తింటాము, నార్మల్ గా అయినా కానీ అవే మీలాగా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఎప్పుడు అలానే ఉండాలంటే ఏం తింటారు అవన్నీ చెప్పుకుంటే బాగుంటుంది. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది సార్. ఓకేరా, చేసే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ కానీ నెక్స్ట్ కానీ మళ్ళా మనము స్టడీ చేసుకొని అది చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే ఓకేనా, మరి క్లోజ్ చేద్దామా? ఇంకెవరైనా అడగాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ రా నాగలక్ష్మి, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్ బాయ్.